Good morning, students. So the next topic is associative classification. That means here we are using the classification by association rule analysis. Association rules are based on the frequent item set mining. Based on the frequent item set mining. So what are the frequent item sets? The item sets which are appear frequently, those are called frequent item sets. So there are many methods for frequent item sets. So what are the methods we are using? A priori algorithm and frequent pattern growth algorithm. These are we are using for find out the frequent item sets. So here also we are using associative classification. So this associative classification is more accurate than the traditional classification methods, that is such as C4.5, ID3. So these are the oldest classification methods. So in this associative classification we are using three methods. One is CBA, CMAR and CPAR. These association rules are mined in a two-step process. So first step is finding the frequent item sets. So based on these frequent item sets, we can follow the rule generation. అంటే టూ స్టెప్స్ చేయాలి. ఫస్ట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఏమున్నాయో గ్యాదర్ చేయాలి. ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ని బేస్ చేసుకొని రూల్ జనరేషన్ని చేయాలి. సో వాట్ ఈజ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ మైనింగ్? సో మనకి ఏ అట్రిబ్యూట్స్ అయితే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అక్కర్ అవుతూ ఉంటాయో ఒక డేటా సెట్లో, దోస్ అట్రిబ్యూట్ వాల్యూ పెయిర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఐటమ్, ఒక ఐటమ్గా తీసుకుంటారు. సో ఆ ఐటమ్ పెయిర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయనుకోండి, దోస్ ఆర్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్. సో ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ని అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీ కెన్ జనరేట్ ద అసోసియేషన్ రూల్స్. So these association rules must satisfy the one is accuracy and so in these frequent item sets we must satisfy the support value and confidence value. సో మనం అప్రీరి అల్గారిథంలో కూడా మనం సపోర్ట్ వాల్యూని తీసుకొనే చేస్తాం. సో ఇక్కడ కూడా మస్ట్ అండ్ షుడ్గా వీ కెన్ సాటిస్ఫై ద accuracy. Accuracy means both we have to take confidence value and support value. So this is the association rule. Age equal to youth and credit equal to OK. That implies Bayes computer equal to S. That is support equal to 20%. Confidence equal to 93%. సో మధ్యలో యూజ్ చేసి దిస్ ఈజ్ లాజికల్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తారు. So there are various methods for associative classification, that is CBA. CBA means classification based association. So this CBA method is a iterative process to find out the frequent item sets. Once మీరు ఈ frequent item setsని find out చేసిన తర్వాత here to construct the classifier by using a heuristic method. సో ఇక్కడ ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా ఈ క్లాసిఫైయర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే అకార్డింగ్ టు డిక్రీజింగ్ ప్రెసిడెంట్స్, అంటే తక్కువ ఐటమ్స్ని ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ వాటి దగ్గర నుంచి తీసుకుంటారు, అంటే డిసెండింగ్ టు అసెండింగ్ ఆర్డర్ని తీసుకుంటారు. దాన్ని ఎలా తీసుకుంటారంటే బేస్డ్ ఆన్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ వాల్యూ. అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ సపోర్ట్ వాల్యూ వేటికైతే తక్కువ ఉంటాయో వాటిని ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత గ్రేటర్గా ఉండేవి తర్వాత తీసుకుంటారు. సో ఈ రూల్స్ ద్వారా మనం సెట్ ఆఫ్ రూల్స్ మేకింగ్ అప్ ద క్లాసిఫైయర్. సో వీటి ద్వారా మనం రూల్స్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారంటే డెసిషన్ లిస్ట్ అని అంటారు. సో దట్ ఈస్ ద సిబిఏ మెథడ్. అనదర్ మెథడ్ ఈజ్ సిఎంఏఆర్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ అసోసియేషన్ రూల్స్. అంటే ఇక్కడ మనం ఒకే ఒక అసోసియేషన్ రూల్ని తీసుకున్నాం, బట్ హియర్ వీ హ్యావ్ టు టేక్ మల్టిపుల్ అసోసియేషన్ రూల్స్. ఇట్ ఆల్సో ఎంప్లాయీస్ రూల్ ప్రూనింగ్ స్ట్రాటజీస్, అంటే కొన్ని రూల్స్ని ఇక్కడ రిమూవ్ చేస్తాం. కానీ సిబిఏ మెథడ్లో ఏంటంటే డిసెండింగ్ ప్రెసిడెంట్స్ ఉన్న రూల్స్ని తీసుకున్నాము,
హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్నంత వరకు తీసుకుంటూ వెళ్ళాము. కానీ సిఎంఏఆర్లో ఏంటంటే కొన్ని రూల్స్ని ప్రూనింగ్ చేసేస్తాడు. దేనికంటే ఫర్ ఎఫిషియంట్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు అన్ని రూల్స్ని స్టోర్ చేసామనుకోండి, మనకు స్టోరేజ్ కెపాసిటీ స్టోరేజ్ ఎక్కువ కావాలి మనకి. అదే మనకు అవసరమైన రూల్స్ మాత్రమే చేస్తే వీ కెన్ సేవ్ ద మెమరీ. సో ఇన్ ది సిఎంఏఆర్ వీఆర్ యూజింగ్ ఎఫ్పి గ్రోత్ అల్గారిథం. సో ఈ ఎఫ్పి గ్రోత్లో ఏంటంటే కంప్లీట్ సెట్ ఆఫ్ రూల్స్ని మొత్తాన్ని తీసుకుంటాం. కానీ ఆ రూల్స్ ఖచ్చితంగా మస్ట్ సాటిస్ఫై ద మినిమమ్ సపోర్ట్ అండ్ మినిమమ్ కాన్ఫిడెన్స్ వాల్యూ. బట్ ఇన్ this CBA method we can take all the rules, but in CMAR we can take only the rules that support minimum support and minimum confidence values. So FP growth ante enti, here we are using a tree structure that is called FP tree. ఈ FP ట్రీలో ఏంటంటే ఉన్న ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అన్నింటినీ మనం ఆ ట్రీలో ప్లేస్ చేస్తాము. సో దట్ ఈస్ CMAR method. And last method is CPAR, that is classification based on periodic association rules. So here the periodic association rule means it is based on the రూల్ జనరేషన్ అల్గారిథం. సో ఇక్కడ ఏ అల్గారిథంని యూజ్ చేస్తా అంటే ఫాయిల్. సో ఆల్రెడీ మీకు ఈ ఫార్ములాస్ వచ్చినాయి. ఫాయిల్లో ఏంటంటే మనము పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ రెండు తీసుకుంటాము. సో వీటిని తీసుకొని వీ హ్యావ్ టు క్లాసిఫై ద రూల్స్. కానీ కంపేర్ టు సిఎంఏఆర్, సిపిఆర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే దీంట్లో చాలా కొన్ని రూల్స్ని మాత్రమే జనరేట్ చేస్తాము. బట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ ఎఫిషియన్స్ విత్ లార్జ్ సెట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. So this is the CPAR method. So here we have to see what is the FOIL formula means. So this is the FOIL formula. FOIL gain positive into positive log 2 positive by positive plus negative minus log 2 positive by positive plus negative. అంటే FOIL prune FOIL gain అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ని తీసుకొని చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ CPAR. థ్యాంక్ యూ.